హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్యాన్ ఏ విధంగా రిపేర్ చేస్తారు, ఫ్యాన్లో ఉండే పార్ట్స్ ఏంటి, ఫ్యాన్ ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫ్యాన్ అందరికీ తెలిసిందే ఎలా పనిచేస్తుందో, వాటిలో ఉండే పార్ట్స్ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా కాలం ముందే మన ఇండియాలో ఫ్యాన్ ఈ విధంగా ఉండేది కాదు, కానీ పంఖా అని రాజులు రాణులు వాడేవారు. వాళ్ళ దగ్గర ఉండే చెలికత్తెలు ఈ ఫ్యాన్ యూజ్ చేసి సేవలు చేయించుకునేవాళ్ళు. 17th century ఇండియాలోనే ఫ్యాన్ ఫస్ట్ ఆవిష్కరణ జరిగింది. ఆ తర్వాత ఫ్యాన్ ఎవరు కనుక్కున్నారంటే ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి. సీలింగ్ ఫ్యాన్ సస్పెండెడ్ ఫ్రమ్ ద సీలింగ్ ఆఫ్ ఎ రూఫ్ విచ్ ఎంప్లాయ్స్ హబ్ మౌంటెడ్ రొటేటింగ్ ప్యాడల్స్ టు సర్క్యులేట్ ఎయిర్. ఈ ఫ్యాన్ ఫస్ట్ ఎలక్ట్రికలీ పవర్డ్ ఫ్యాన్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ 1882 బై ఫిలిప్. క్రాంప్టన్ గ్రూవ్స్ వాళ్ళు ఎక్కువ ఫ్యాన్స్ తయారు చేసేవాళ్ళు. ఫస్ట్ ఫ్యాన్ తయారు చేశారు, ఎలక్ట్రికల్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ ఏ విధంగా పనిచేస్తుందంటే, బేసిక్ ఎలక్ట్రికల్ లాస్లో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇఫ్ ఏ కరెంట్ carrying conductor placed in a magnetic field, it experiences a mechanical force start to rotate in the direction of rotation can be found by Fleming's left hand rule. ఆల్రెడీ ప్రిన్సిపల్ ఆఫ్ మోటార్ ఇది. ఈ మోటార్ ఏ విధంగా పనిచేస్తుంది, ఫ్యాన్ అనేది సింగిల్ ఫేజ్ కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్ అనమాట. ఇక్కడ ఫ్యాన్లో 2 వైండింగ్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ వైండింగ్, అదే రన్నింగ్ వైండింగ్ అని కూడా అంటారు. యాక్సిలరీ వైండింగ్ని స్టార్టింగ్ వైండింగ్ అంటారు. 2 వైండింగ్స్ ఏ విధంగా ఉంటాయో ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. వైండింగ్ స్టార్టింగ్ వైండింగ్ ఆర్ రన్నింగ్ వైండింగ్ ఫంక్షన్స్ వచ్చి మీకు తెలుసు కదా. స్టార్టింగ్ వైండింగ్ స్టార్టింగ్ పర్పస్, కెపాసిటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది స్టార్టింగ్ వైండింగ్. యాక్సిలరీ వైండింగ్కు కెపాసిటర్ కనెక్ట్ చేయ ఉంటుంది. అదే రన్నింగ్ వైండింగ్కు కెపాసిటర్ రన్నింగ్ వైండింగ్కు కెపాసిటర్ కనెక్ట్ చేసి ఉండదు. ఇక్కడ చూస్తున్నది మీరు ఫ్యాన్ పార్ట్స్. ఇది రోటర్ అనమాట. ఈ రోటర్ ఫిక్స్ చేసబడి ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ ఆర్మేచర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక లైట్స్ ఉన్నాయి, స్క్యూయింగ్ అంటారు దీనిలోనే. లైన్స్ ఇలా సెట్ చేశారు. ఇది క్యాస్ట్ స్టీల్తో తయారు చేసి ఉంటారు, స్టీల్తో. ఇక్కడ ఉండే 2 ఫ్యాన్ ఎంక్లోజర్స్ అనమాట. ఎంక్లోజర్స్ 2 ఫ్యాన్ క్లోజ్ చేస్తాయి. ఇక్కడ కనిపించేది ఫ్యాన్ లోపల ఉండే స్టేటర్ వైండింగ్. ఇక్కడ 2 వైండింగ్స్ ఉన్నాయి కదా చూడండి. ఇది కెపాసిటర్ అనమాట ఫ్యాన్ది. ఫ్యాన్కు కెపాసిటర్ ఎందుకంటే స్టార్టింగ్లో యాక్సిలరీ వైండింగ్ ఆర్ స్టార్టింగ్ వైండింగ్కు కెపాసిటర్ యూజ్ చేసి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది ఫ్యాన్ యొక్క హబ్. స్టేటర్ ఈ విధంగా మనం హోల్స్ ఫిక్స్ చేసి మనం సీలింగ్కి ఫిక్స్ చేస్తాము. ఇది హబ్ అనమాట. స్టేటర్ కనెక్ట్ చేసి మనం పైన మన సీలింగ్ రూఫ్కి మనం ఫిక్స్ చేసుకుంటాము. ఇది హోల్స్ ఈ విధంగా పార్ట్స్ తీసి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ 2 వైండింగ్లో ఏది స్టార్టింగ్ వైండింగ్, ఏది యాక్సిలరీ వైండింగ్ అనేది మీకు ఏ విధంగా అనుకుంటారంటే, మనకు హబ్ నుంచి దగ్గరగా ఉండేది, అంటే లోపల హబ్ నుంచి దగ్గర అవుటర్ సైడ్ ఉండేది, అంటే పెరిపెరి సైడ్ ఉండేది రన్నింగ్ వైండింగ్ అనమాట. అదే ఇక్కడ చూస్తే మీరు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలరు ఈ 2 వైండింగ్స్ కనెక్ట్ చేసి ఉండేది రన్నింగ్ వైండింగ్. అదే ఎల్లో కలరు కనెక్ట్ చేసి ఉండేది స్టార్టింగ్ వైండింగ్ అనమాట. అంటే సెకండ్ వైండింగ్ ఉంది కదా చిన్నది, అది స్టార్టింగ్ వైండింగ్. అండ్ రన్నింగ్ వైండింగ్ బయట ఉండేది అనమాట, పెరిపెరిలో ఉండేది. ఈ స్లాట్స్ మాదిరి అన్నీ లామినేట్ చేయబడి ఉంటాయి. ఈ మోటార్లో కూడా స్లాట్స్ ఎందుకు లామినేట్ చేసి ఉంటారంటే, స్టాంపింగ్స్ స్టేటర్ టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాసెస్. ఆ స్టాంపింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆల్రెడీ మీకు క్లియర్గా గమనించవచ్చు. ఇవన్నీ ప్లేట్స్ ఒక్కొక్క ప్లేట్ దగ్గర చేసి ఇక్కడ వాడే వైండింగ్ కాపర్ వైండింగ్. కొన్ని వైండింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా ఫ్యాన్ యొక్క వైండింగ్ మనం మిషన్లో నెంబర్ ఆఫ్ టన్స్ మనం ఫిక్స్ చేస్తే ఆ టన్స్ బట్టి ఆ మిషన్ వైండ్ చేస్తుంది. ఇక్కడ ఇన్సులేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. క్లియర్గా గమనిస్తే వైండింగ్ ఇన్సులేషన్ చూడండి, ఇన్సులేటర్ ప్రొవైడ్ చేసి కాపర్ వైండింగ్ ప్లేస్ చేస్తారు. ఆల్రెడీ కాపర్కు వార్నిష్ ఉంటుంది. అగైన్ స్టేటర్లో వైండింగ్ ఫిక్స్ చేసేటప్పుడు కాయిల్ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేశారు. ఇన్సులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ మోటార్. ఇది కూడా మోటార్ కాబట్టి స్టేటర్ యొక్క వైండింగ్ ఈ విధంగా ఉంటుంది. అవుటర్ పెరిపెరిలో ఉండే వైండింగ్ రన్నింగ్ వైండింగ్. దాని తర్వాత సెకండ్ వైండింగ్ ఉంది కదా చిన్నది, అది స్టార్టింగ్ వైండింగ్ ఆర్ యాక్సిలరీ వైండింగ్. ఒకసారి సర్క్యూట్ మీకు గమనిస్తే ఎలా పనిచేస్తుంది సింగిల్ పేజ్ ఇండక్షన్ మోటార్. కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్ అన్నమాట ఫ్యాన్. ఇది రొటేటింగ్ పార్ట్ ఆఫ్ ది సీలింగ్ ఫ్యాన్.
ఇది కూడా క్యాస్ట్ స్టీల్, అక్కడ స్క్యూయింగ్ చేసిన స్లాట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్క్యూయింగ్ అంటే సౌండ్ రాకుండా స్క్యూయింగ్ చేస్తారు. ఇది రొటేటింగ్ పార్ట్ అనమాట. రొటేటింగ్ పార్ట్ ఈ విధంగా హౌసింగ్ లోపల ఫిక్స్ అయ్యేసి బేరింగ్ సహాయంతో ఇది తిరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే సప్లై ఇస్తామో వైండింగ్కు సింగిల్ పేజ్ సప్లై ఇస్తాం, కెపాసిటర్ స్ప్లిట్ చేసి కెపాసిటర్ 2 పేజ్గా కన్వర్ట్ చేసి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్ల వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ మెకానికల్ ఫోర్స్. ఇక్కడ స్టేటర్ ఫిక్స్డ్ కాబట్టి కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మూవ్ అవుతుంది అనమాట, అంటే రోటార్ మూవ్ అవుతుంది. ఇది స్టేటర్ అనమాట. కెపాసిటర్ పర్పస్ వచ్చి టు స్ప్లిట్ ద ఫేజెస్ అనమాట. ఈ బేరింగ్ సహాయంతో ఫ్యాన్ రోటర్ తిరుగుతూ ఉంటుంది అనమాట. మనం ఈ బేరింగ్లో స్టేటర్ ఫిక్స్ చేస్తాము. స్టేటర్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రోటర్కి టచ్ అయ్యి రోటర్ రొటేట్ అవుతుంది అనమాట. ఆ రోటర్ బేరింగ్ సహాయంతో ఈజీగా ఫ్రీగా రొటేట్ అవుతుంటుంది. ఇది ఓవరాల్గా ఫ్యాను. కెపాసిటర్ బయట ఉంటుంది అండ్ 2 హౌస్ చేసి లోపల ఫిక్స్ చేసి ఉంటాము. స్టేటర్ రోటర్ మామూలుగా ఏది స్టేటర్ ఏది రోటర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలామందికి తెలియదు. స్టేటర్ వచ్చి వైండింగ్ స్టేషనరీగా ఉంటుంది. రోటర్లో ఇది స్టేషనరీ ఆర్మేచర్ వైండింగ్. దీన్ని మనం స్టార్టింగ్ వైండింగ్, రన్నింగ్ వైండింగ్ అని చెప్పుకున్నాం కదా. ఇది అసెంబ్లీ ఆఫ్ స్టేటర్ అండ్ రోటరు. ఆల్రెడీ ఇక్కడ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు ఏ విధంగా ఫిక్స్ చేస్తారు. స్టేటరు హబ్ ద్వారా ఫిక్స్ చేసాం. రోటర్ రొటేట్ అవుతుంది బేరింగ్ సహాయంతో. ఇది ఎంటీ స్టేటర్ కోరు. ఎంటీ స్టేటర్ కోర్ వైండింగ్ చేయకముందు స్లాట్స్ చూడొచ్చు మీరు. అవుటర్ పెరిపెరీ సెమీ క్లోజ్డ్ స్లాట్స్ అనమాట. ఇక్కడ వైండింగ్ మనం ప్లేస్ చేస్తాం బై యూజింగ్ ఇన్సులేటింగ్ మెటీరియల్. సీలింగ్ ఫ్యాన్ సీలింగ్ రూఫ్కు అటాచ్ చేయబడి హబ్ ద్వారా ఫిక్స్ చేయబడి ఉంటుంది. అది ఏ విధంగా తిరుగుతుంది అనేది ఇక్కడ చూస్తే మీకు యానిమేషన్ రూపంలో క్లియర్ కట్గా అర్థమవుతుంది. దీనికి రెక్కలు 3 రెక్కలు లేదా 4 రెక్కలు ఉంటాయి. దీంట్లో వింగ్స్ అంటారు. ఈ బ్లేడ్స్ అని కూడా అంటారు. ఇవి అల్యూమినియం లేదా స్టీల్తో తయారు చేయబడి ఉంటాయి. లైట్ వెయిట్గా ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా గమనించవచ్చు బేరింగ్ మరియు వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్. ఇది హబ్, కెపాసిటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్ రన్ చేయడానికి కెపాసిటర్ స్ప్లిట్ చేసి ఫేజెస్ రన్ చేస్తుంది. లోపల ఉండే వైండింగ్ స్టేటర్, బేరింగ్. ఇది స్టేటర్ అనమాట. స్టేటర్ ఉండే వైండింగ్ కాపర్ వైండింగ్. బేరింగ్ కూడా గమనించవచ్చు. ఇది రోటర్. రోటర్లో ఉండే పార్ట్. రోటర్ ఈజ్ రొటేటింగ్ పార్ట్. ఇది క్యాస్ట్ స్టీల్తో తయారు చేసి ఉంటారు. మరియు దీంట్లో కూడా కండక్టర్స్ లాగా ఫామ్ చేసి ఉంటాయి. ఇవి 2 ఫిక్స్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయడం వల్ల రోటర్ రొటేట్ అవుతుంది. అగైన్ హౌసింగ్ చేయబడి ఉంటుంది. ఫ్యాన్ ఈ విధంగా 2 పేజ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయడం వల్ల ఫ్యాన్ రొటేట్ అవుతుంది. మన ఇళ్ళలో హౌసెస్లో కూలింగ్ కోసం పైన ఉన్న గాలిని కిందికి పంపించి కూల్ గాలిని ఇస్తుంది. హియర్ యూ కెన్ సీ వాట్ ఈస్ స్టార్టింగ్ వైండింగ్, వాట్ ఈస్ రన్నింగ్ వైండింగ్. The starting winding is also called as auxiliary winding. A capacitor is connected and running winding is directly connected to phase. The capacitor's purpose is to split the phase. Bearing, all this you can see here. Running winding అనేది బయట కనిపించేది. స్టార్టింగ్ వైండింగ్ కెపాసిటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ కెపాసిటర్ కనెక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలిసిందే. నెంబర్ ఆఫ్ బ్లేడ్స్, వాటి సైజు మరియు స్పీడ్ బట్టి ఫ్యాన్ యొక్క పవర్ కన్జంప్షన్ ఉంటుంది. 60 వాట్స్ టు 70 వాట్స్ ఉంటాయి. ఎయిర్ కూడా డెలివరీ రెక్కలు పెరిగే కొద్దీ ఎయిర్ డెలివరీ పెరుగుతూ ఉంటుంది. అవన్నీ ఈ టేబుల్స్లో మీరు గమనించవచ్చు. స్కిమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్. ఫేజ్ అండ్ న్యూట్రల్ ఈస్ కనెక్టెడ్ టు ఏ మోటార్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్, అండ్ ఫ్యాన్ regulator also is connected. Like this, the connection diagram for fan and regulator for your home. If any fault occur in your fan, if the fan is not working, what are the troubles, how to shoot the troubles, troubleshooting chart I am now explaining to you. ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు ఫ్యాన్లో ఏ విధంగా మనం చెక్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి. If the fan is running in wrong way, what are the cause? Incorrect wiring. First we have to reverse the rotation of 3-phase induction motor. Any 2 supply phases has to be reversed. In single phase motor, the starting winding
దట్ మీన్స్ స్టార్టింగ్ వైండింగ్ కెపాసిటర్ కనెక్ట్ చేసే వైండింగ్ ఆల్టర్ చేస్తే ఫ్యాన్ డైరెక్షన్ మార్చొచ్చు. To reverse the rotation of 3-phase induction motor or any motor, interchange any 2 phases. Therefore, the motor will run in opposite direction. Similarly, for single phase motor, interchange the leads on starting winding. If you change the terminals, alter the terminals in the starting winding or auxiliary winding, the motor or in fan will run in correct direction. ఒకవేళ ఫ్యాన్ రన్ కాకుండా ఉంటే ఫ్యాన్ వోంట్ రన్. రీజన్స్ వచ్చి పాసిబుల్ కాజెస్ వచ్చి సప్లై ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే లో వోల్టేజ్ ఉండొచ్చు. సపోజ్ మన ఇళ్ళలో లో వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా ఫ్యాన్ రన్ అవ్వవు. ఓపెన్ వైండింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే వైండింగ్ లోపల క్లోజ్డ్ వైండింగ్ ఉంటుంది కదా, ఎక్కడైనా వైండింగ్ డ్యామేజ్ అయింటే కూడా ఫ్యాన్ తిరగకపోవచ్చు. కండెన్సర్ ఓపెన్ ఆర్ షార్ట్ అయినా స్టార్ట్ అవ్వదు మోటార్ ఫ్యాన్. ఓపెన్ ఇన్ రెగ్యులేటర్ ఆర్ రెజిస్టర్ స్విచ్. ఒకవేళ రెగ్యులేటర్ డ్యామేజ్ అయినా తిరగదు. దానికి రెమెడీస్ ఇక్కడ ఉన్నాయి. చెక్ ద వోల్టేజ్ అండ్ అడ్జస్ట్ ద పాసిబుల్. If the supply points at the switch, regulator, ceiling fan and terminal of the fan check cheyandi supply fail ainte. Check for the continuity of auxiliary and main winding. Continuity check cheyali multimeter tho continuity check chesthe auxiliary winding and main winding, then fan winding emana fail ainte telustundi. Ivi recommended actions ippudu any fan tirakapothe. Testing of earth fault. If any fault occur in your fan earth fault, how to test? By connecting a test lamp in phase and to the earth of the body, and neutral is connected directly to the your fan. Then if the light glows, earth fault ఉన్నట్టు లెక్క. అంటే ఫ్యాన్ యొక్క ఎర్తింగ్ ఏమైనా జరిగి ఉంటే లైట్ ఖచ్చితంగా వెలుగుతుంది. Check and remove it before using. If bulb gives no light, no earth fault, that is no leakage of current in the body of a fan. If bulbs gives light, there is a earth fault, leakage of current in the metallic part of the fan. That is the connection diagram for earth fault by using test lamp. Precautions. Before hanging a fan in your home, some tests to be done properly. Fan's body, that is metallic part, should be earthed. If you earthed metallic part, then the fan getting shock will be less. Nut and bolt should be tightened correctly, then the mechanically it will be standard. Locking pin should be used. If the locking pin damages, if it is not used, the fan will be fallen down. Locking pin should be used, that's why. Connections should not be loose. If any connection loose, the fan will not work properly, hence tighten the connections, thereby we are using fan. These are the precautions must be taken. సీలింగ్ ఫ్యాన్ ఫిక్స్ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్యాన్స్ బాడీ ఎర్త్ చేసి ఉండాలి. ఎర్త్ చేయడం వల్ల షాక్ కొట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. నట్టు బోల్ట్లు ఖచ్చితంగా టైట్ చేసి ఉండాలి. టైట్ చేయకుండా ఉంటే ఫ్యాన్ రన్ చేసేటప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు పడిపోయే ఛాన్స్ ఉంది. లాకింగ్ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ ఖచ్చితంగా మనం పెట్టి ఉండాలి. ఆ పిన్ ఒక్కోసారి ఊడిపోతే ఫ్యాన్ మమాంతం కింద పడిపోయే ఛాన్స్ ఉంది. కనెక్షన్లన్నీ టైట్ చేసి ఉండాలి. కనెక్షన్ లూజ్ అయితే ఫ్యాన్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దేర్ఫోర్ కనెక్షన్స్ ఖచ్చితంగా మీరు టైట్ చేసి ఉండాలి.